శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో నా వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసుకుని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ వేసుకుని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల నెంబర్స్ ఇస్తున్నారని, ఆ నెంబర్స్ కి కాల్ చేస్తే తర్వాత డబ్బులు కట్టి పూజల పేరుతో మోసాలు చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. మాచిరాజ్ భక్తి ఇలాంటి మోసాలకి ఎటువంటి బాధ్యత వహించదు. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. కాబట్టి ఎక్కడైనా సరే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ నాకు సంబంధించిన వీడియోలో ఒక పార్ట్ పెట్టి అక్కడ రకరకాల ఫోన్ నెంబర్లు వేసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పినా గాని, గురువు గారి శిష్యులమని చెప్పినా గాని అవి ఎవ్వరూ నమ్మకండి. నాకు శిష్యులు ఎవ్వరూ లేరు. కాబట్టి మీరు గురువు గారి ప్రథమ శిష్యుడని చెప్పి చాలా మంది చేసే మోసాల నుంచి బయటపడండి. ఆగస్టు 19 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 7:23 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. స్వాతి నక్షత్రం ఉదయం 6:47 వరకు ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. ఉదయం 6:47 తర్వాత రోజంతా విశాఖనే ఉంది. కాబట్టి ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది. అంటే బుధవారం విశాఖ నక్షత్రంతో కలిసి వచ్చింది. ధాత్రి యోగం ఉంటుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతం అవుతాయి, పనుల్లో లాభం చేకూరుతుంది. అదే విధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ బట్టి చూసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనపరంగా కూడా 12 రాశుల వాళ్ళకి ఈ సాంఘిక కార్యక్రమాల వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి ఈ విశాఖ అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులకు కూడా ఇది మంచి నక్షత్రం. ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే బోరింగ్ వేయించుకోవటానికి విశాఖ మంచి నక్షత్రం. అలాగే క్షురకర్మ అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోవటానికి కూడా విశాఖ చాలా మంచి నక్షత్రం. విశాఖ అందులోనూ బుధవారం కలిసి వచ్చినాయి కాబట్టి హెయిర్ కటింగ్, షేవింగ్ ఇలాంటివి చేసుకుంటే గనక దరిద్ర దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే చిత్రలేఖనం, పెయింటింగ్ కోర్సులు వీటిల్లో ప్రవేశించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి విశాఖ నక్షత్రం మంచిది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకు కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎవరైనా సరే కుటుంబంలో అందరూ కూడా ఉన్నత స్థాయికి చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా ఈరోజు వ్యాపారంలో కూడా మేషరాశి వాళ్ళకి విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలు పొందగలుగుతారు. ఉన్నత పదవి పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళ రంగాల్లో చక్కగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా మంచి లాభం కలుగుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. ప్రమోషన్ లభించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై
ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. విశేషమైన ధనలాభాలు ఈ రోజు మిథున రాశి వాళ్ళు తప్పకుండా పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని వ్యవహారాల్లో భయం ఏర్పడుతుంది. ఆ మానసిక భయాన్ని పక్కన పెట్టి మనోధైర్యంతో ముందడుగు వేస్తే అద్భుత విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు సింహరాశి వాళ్ళకు ఉంటాయి. వాటిని తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర యానాలు కనిపిస్తున్నాయి. బాగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మంచి పేరు వస్తుంది, అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. తులారాశి వాళ్ళు రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల పరంగా మంచి లాభం పొందగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు కొన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకుని అదృష్టాన్ని అందిపుచ్చుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారులకు సామాన్యమైన ధనవృద్ధి యోగం ఉంది. అద్భుతమైన ధనవృద్ధి లేకపోయినా ధనపరంగా మాత్రం ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళు మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. దాంపత్యంలో విభేదాలు తొలగిపోతాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము మకర రాశి వాళ్ళకి లభిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు, మనశ్శాంతిని పొందగలుగుతారు. అలాగే వృధా కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అమోఘమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శ్రావణ మాసంలో వచ్చే బుధవారం కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం లక్ష్మీనారాయణాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని లేదా 11 సార్లు చదువుకొని వెళ్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో బిజినెస్ కి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అదేవిధంగా బుధహోర ఉన్న సమయంలో బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఈ వ్యాపారాలకు సంబంధించిన కీలకమైన చర్చలు చేసి అనుకూల ఫలితాలు పొందటానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.